ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 26. ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్లో రిజల్ట్స్ చూస్తున్న యషిత కళ్ళల్లో నీళ్లు జారిపోతాయి. 2 వీక్స్ నుండి మిస్ అయిన పీరియడ్స్తో పాటు నీరసం, వామిటింగ్స్ అవ్వడం వల్ల వెంటనే ప్రెగ్నెన్సీ ఏమో అన్న డౌట్తో టెస్ట్ చేసుకుని రానాతో మొదలైన తన ప్రేమకి ఒక పసి ప్రాణం ఊపిరి పోసుకుంది అని తెలిసాక ఆనందంతో మాటలు కూడా రావు. రానా ఇంట్లో లేక 2 డేస్ వరకు రాడని తెలిసి వెంటనే డల్ అయినా అతను తిరిగి వచ్చేలోపు హాస్పిటల్‌కి వెళ్లి రావాలని డిసైడ్ అవుతుంది. వెంటనే తమ హాస్పిటల్‌కి వెళ్లి గైనకాలజిస్ట్‌ని కలుస్తుంది. సింప్టమ్స్ అన్నీ పాజిటివ్ అని తెలుస్తుంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది డాక్టర్. థాంక్ యూ డాక్టర్ అని ఆనందంగా అంటున్న యషిత వంక నవ్వుతూ రానా సార్ రాలేదా అంటుంది ఆ డాక్టర్. లేదు. ఆయన ఢిల్లీ వెళ్లారు. 2 డేస్‌లో వస్తారు. అయితే గుడ్ న్యూస్‌తో వెల్కమ్ చెప్తారన్నమాట. చిన్నగా నవ్వి బేబీ బావుంది కదా అని అమ్మ ప్రేమతో అడుగుతుంది యషిత. ఇప్పటికైతే ఓకే. 10 డేస్ తర్వాత వస్తే స్కాన్ చేయాలి. అప్పుడే మీకు హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టాబ్లెట్స్ యూజ్ చేయండి. వామిటింగ్స్ తగ్గట్లేదు డాక్టర్. ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కామన్. బట్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అని మెడిసిన్ రాసి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది ఆ డాక్టర్. ఇంటికి వచ్చిన యషిత ముందుగా రాధికతో విషయం చెప్పాలని వదిన వదిన కోసం పరుగున గదిలోకి వెళ్తుంది. సీలింగ్ కేసి చూస్తున్న రాధిక యశోద వంక కళ్ళు తిప్పుతుంది. రాధిక పక్కన కూర్చొని కన్నీళ్లతో ఆమె చెయ్యి తన కడుపు మీద పెట్టుకొని మేనత్తవి అయిపోతున్న వదిన అని నవ్వుతూ చెప్తుంది. యశోద మాటలకి కళ్ళు పెద్దవి చేసిన రాధిక కదలలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్లీజ్ వదిన, ఇప్పటికైనా లేచి మాట్లాడు. నీ మాట కోసం మీ తమ్ముడు నేనే కాదు, ఇప్పుడు ఒక చిట్టి ప్రాణం కూడా ఎదురు చూస్తుంది. యశోద మాటలకి రాధిక కన్నీళ్లే సమాధానం అవుతాయి. మీ తమ్ముడికి ఈ గుడ్ న్యూస్ తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? అసలే మా బేబీ కోసం నాకన్నా ఆయనే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అని నవ్వుతుంది యశిత. రాధిక కళ్ళతోనే నువ్వు బావున్నావా అన్నట్టు చూస్తుంది. నేను చాలా బావున్నాను వదిన, కానీ వామిటింగ్స్ బాగా అవుతున్నాయి. పుల్లగా ఏదైనా తినాలని ఉంది. మన ఫామ్ హౌస్ లో మామిడికాయలు తెప్పించాలి. ఇదంతా పక్కన పెడితే ముందు మీ తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని నవ్వుతూ రాధికతో మాట్లాడుతూ ఆమె పక్కనే నిద్రపోతుంది యశిత. పెళ్లికి ముందు రాహుకేతు పూజ కోసం యువ వంశీతో కలిసి గుడికి స్టార్ట్ అవుతారు భాస్కర్ గారు. గుడిలోకి వెళ్తున్న వంశీతను దూరం నుండి చూస్తుంటారు డేవిడ్ మనుషులు.